ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। स्वामी वारिदि ఒక భజన పాట. कृष्ण कृष्ण वासुदेव कृष्ण कृष्ण वासुदेव नारायण देव देव नारायण देव देव कृष्ण कृष्ण वासुदेव कृष्ण कृष्ण वासुदेव गोवर्धनधारी कृष्ण गोवर्धनधारी कृष्ण बृंदावनचारी कृष्ण बृंदावनचारी कृष्ण वंशीधर कृष्ण चंद्र वंशीधर कृष्ण चंद्र राधावर बालकृष्ण राधावर बालकृष्ण कृष्ण कृष्ण वासुदेव कृष्ण कृष्ण वासुदेव कृष्ण कृष्ण वासुदेव। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। 12వ अध्याय। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः
श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. స్వామి సగుణ సాధన ఎలా చేయాలో డీటెయిల్డ్ గా చెప్పారు. భక్తి లేదా ఉపాసన అంటే ఏంటి, దాని ఫలితమే, తద్వారా పొందే లేదంటే తద్వారా వచ్చే ఫలం ఏంటో స్వామి చెప్పాడు. మరి అర్జున, నీకు సగుణ ఉపాసన గురించి నేను చెప్పాను, ఇప్పుడు నిర్గుణ ఉపాసన కోసం నీకు చెప్తాను అని స్వామి స్టార్ట్ చేస్తారు. చెబుతూ భగవంతుడు 3వ శ్లోకంలో 4వ శ్లోకంలో ఏం చేస్తారండి అంటే, 3వ శ్లోకంలో ఆ బ్రహ్మని సూచించడానికి 8 నిర్వచనాలని వాడుతారు. భగవంతుడినే 8 పదాలతో స్వామి నిర్వచించటం మనం చూసాం. ఏంటి స్వామిజీ అవి? అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్ర గమం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం. ఇవి 8 పాయింటర్స్ తో ఆ నిర్గుణ బ్రహ్మని శ్రీకృష్ణ పరమాత్మ చూపిస్తున్నారు. ఇది 3వ శ్లోకంలో చెప్పి 4వ శ్లోకంలో ఆ నిర్గుణ బ్రహ్మని మనం చేరాలి అంటే సాధన ఎలా చేయాలో 4వ శ్లోకంలో చెప్తారు. అంటే ఏంటి స్వామిజీ? 3వ శ్లోకమేమో గోల్, సాధ్యం. 4వ శ్లోకమేమో మీన్స్, సాధనలు. అంటే ఏంటండి, 4వ శ్లోకాన్ని కానీ మనం ఆచరిస్తే 3వ శ్లోకంలో ఉన్న స్థితికి మనం చేరుతాం. ఇది భగవంతుడి యొక్క ఉద్దేశ్యం. అయితే నిన్న సూచాయిగా కొంచెం చెప్పుకున్నాం. జ్ఞాన మార్గంలో చేయవలసిన సాధనలు ఏంటండి అంటే, మొదటిది స్టడీ, పఠించాలి. గ్రంథ అభ్యాసం విరివిగా చేయాలండి. మనం బద్దకిస్తే కుదరదు. గ్రంథ అభ్యాసం విరివిగా చేయాలి ఒకటి. రెండవది సంశయాలని నివృత్తి చేసుకోవాలి. దీని పేరే చర్చ అంట, సంశయ నివృత్తి. మూడవది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే కాన్సన్ట్రేటెడ్ గా ఆ వృత్తి గురించి ఆలోచించాలి. ఆఖరిది ధ్యానం. ఈ భగవత్ తత్వాన్ని హృదయంలో నిలుపుకొని మన అంతఃకరణని అంతటిని ఒక బిందువు దగ్గరికి చేర్చాలి. ఇవి నిర్గుణ ఉపాసనల్లో సాధారణంగా ఉన్న సాధనలు. అయితే స్వామీజీ మీరు చెప్పారు, బ్రహ్మని 8 పాయింటర్స్ తో శ్రీకృష్ణ పరమాత్మ నిర్వచించాడు అన్నారు కదా. ఈ 8 గురించి మనకేమైనా చెబుతారా స్వామి అంటే, పెద్దవాళ్ళు చెప్పారు. స్వామి ఇచ్చిన పేర్లు ఏంటండి? అక్షరం. అక్షరం అంటే క్షరం లేనిది, నాశనం లేనిది. అనిర్దేశ్యము. అనిర్దేశ్యం అంటే నిర్వచించతగదు, మనం నిర్వచించలేము బ్రహ్మ అంటే ఏంటో. ఓహో. 3 అవ్యక్తం అన్నారు. అవ్యక్తం, వ్యక్తము అంటే కనిపించటం, మేనిఫెస్ట్ అవ్వటం. బ్రహ్మ అవ్యక్తుడంట, ఎప్పుడు మేనిఫెస్ట్ కాడు బ్రహ్మ. మేము చూసామండి స్వామి బ్రహ్మని అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు లెక్క. నువ్వు చూడటానికి అది వ్యక్తం అవ్వదంట ఎప్పుడు. ఏం చూసావో ఏమనుకున్నావో. అవ్యక్తం. సర్వత్ర గమం. సర్వత్ర గమం అంటే సర్వత్ర వ్యాపించి ఉన్న వస్తువు. అచింత్యం. అచింత్యం అంటే చింతనకి లొంగని పదార్థం. బ్రహ్మని మనం వృత్తిలాగా చింతించలేం. మిగతా పదార్థాలను వృత్తి రూపంలో చింతిస్తాం,
రోజు ఉందనుకోండి, ఇది రోజు అని ఒక చింతన మనకు వస్తుంది. రామారావు గారు అని ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, రామారావు గారు అని చింతిస్తాం. బ్రహ్మ అలా చింతనకి దొరకని వస్తువు, అచింత్యం. తర్వాత 3 ఒక్కలాగే ఉంటాయి. కూటస్థం, అచలం, ధ్రువం. కూటస్థం అంటే కదలనిది, అచలం అంటే చలనం లేనిది, ధ్రువము అంటే స్థిరంగా ఉన్నది. ఆ పదార్థము బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఇవి మామూలుగా పదానికి అర్థం, వర్డ్ మీనింగ్ అయితే చెప్పాం. కానీ మరి బ్రహ్మని విచారణ చేయటం అంటే వీటిని లోతుగా ఆలోచించటమే బ్రహ్మ విచారణ. ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఉపయోగకరంగా ఉంటది. మనకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుస్తాయి. ఏంటి స్వామిజీ అంటే, ఈ 8 పాయింటర్స్ లో ఫస్ట్ పాయింట్ గా దేన్ని తీసుకోవాలంటారో తెలుసండి? ఫస్ట్ పాయింట్ అవ్యక్తం తీసుకోవాలంట. వీటిని 1 2 3 4 5 6 7 8 అని రాసుకుంటే, ఫస్ట్ బ్రహ్మని చూడాలి అనుకునేటప్పుడు, బ్రహ్మని నిర్వచించాలి అనుకునేటప్పుడు మొదటి పదం అవ్యక్తం. బ్రహ్మ అవ్యక్తుడు అంటే దీని అర్థం ఏంటి స్వామి? ట్రాన్స్లేషన్ చెప్పుకోవాలంటే అన్మానిఫెస్టెడ్. ఎప్పుడు కూడా బ్రహ్మ మేనిఫెస్ట్ కాలే, ఎప్పుడూ వ్యక్తీకరణ కాలే. ఒక దేశంలో కానీ ఒక కాలంలో కానీ ప్రత్యేకంగా ఆయన ఎప్పుడూ ఉదయించలేదు. ఇది ఒక అర్థం. అవ్యక్తము అంటే మరొక అర్థం ఏంటండి అంటే అగోచరం. ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి గోచరించడం. గోచరించడం అంటే కనిపించడం. ఇంద్రియాలకి కనిపించడు, మనస్సుకి కనిపించడు, బుద్ధికి కనిపించడు. ఈ అగోచరం అని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ గా మనం అడుగుతాం, స్వామి బ్రహ్మ ఎప్పుడు వ్యక్తీకరించబడడు, మేనిఫెస్ట్ అవ్వడు అన్నారు కదా, ఎందువలన? రహస్యం ఏంటి స్వామి అంటే, వేదాంతులుగా మీ దగ్గరే ఉండాలి సమాధానం. ఇన్నాళ్ళ సత్సంగం మనం చేశాం కాబట్టి. ఏంటి స్వామిజీ సమాధానం అంటే, ద్రష్ట ఎప్పుడు దృశ్యం కాడు. బ్రహ్మ ద్రష్ట, సీయర్. సీయర్ ఎప్పుడు ఇంకొక దానికి దృశ్యం అయ్యాడు అంటే ఆయన మించి ఇంకొకటి, దాన్ని చూస్తున్నది ఇంకొకటి ఉన్నట్టు లెక్క. సర్వ దృశ్యాలకి ద్రష్ట బ్రహ్మ. ఈ ద్రష్ట మేనిఫెస్ట్ అయితేనే దృశ్యం అవుతుంది. గోచరం అంటే దృశ్యం అవటం. కాబట్టి ద్రష్ట ఎప్పుడు కూడా మేనిఫెస్ట్ అవ్వదు. అది అయ్యింది అంటే దాని వాల్యూ లేదంటే దాని యొక్క స్థాయి పోయినట్టు లెక్క. సో ఈ సర్వ దృశ్యాలకి ద్రష్ట బ్రహ్మ కాబట్టి ఆ ద్రష్ట ఎక్కడ మేనిఫెస్ట్ కాడు. ద్రష్ట ద్రష్టలానే ఉంటాడు. సీయర్ కెనాట్ బి మేనిఫెస్ట్ యాజ్ సీన్. దృశ్యంగా మారలేడు. ఇదే రహస్యం. నిత్య ద్రష్ట ఆయన. సమస్తానికి బ్రహ్మ ఏ స్థాయిలో నిలబడి ఉంటాడు స్వామిజీ అంటే శుద్ధ సాక్షి రూపంలో ఉంటాడు. తప్పించి ఆయన మరొక వస్తువు కాలేడు, మరొక రూపము కాలేడు, గుణము కాలేడు. ఆయన స్వభావమే ద్రష్ట. సో ఈ ద్రష్ట స్వభావం ఎప్పుడు కూడా దృశ్యం కాదు. కాబట్టి మేనిఫెస్టేషన్ పాసిబుల్ అవ్వదు. సరే స్వామి, విషయం బాగుంది. మరి ఈ బ్రహ్మ గురించి చింతించినప్పుడు, ముఖ్యంగా ఈ వాక్యం అవ్యక్తుడు బ్రహ్మ అని చింతించినప్పుడు నేను ఎలాగా అర్థం చేసుకోవాలి? నా ధ్యాన ఆసనంలో లేదంటే నా ఏకాంత చింతనలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా అండి? బ్రహ్మని ఎప్పుడు ఆబ్జెక్టిఫై చేయకండి. ఆబ్జెక్టిఫై చేయడం అంటే బ్రహ్మని ఇంకొక వస్తువులాగా ఎప్పుడు ధ్యానించకండి. ఇది పొరపాటు. వినండి మళ్ళీ, బ్రహ్మని ఎప్పుడూ కూడా
ఇంకో వస్తువులాగా ధ్యానించకూడదు. దీన్ని ఆబ్జెక్టిఫై చేయడం అంటారు. మరి ఎలా ధ్యానించాలి స్వామీజీ? బ్రహ్మ ఎప్పుడు సబ్జెక్టివ్ గానే ఆలోచించాలి. సబ్జెక్టివ్ అంటే ఏంటి? అహం బ్రహ్మ. అహం బ్రహ్మగా ధ్యానం జరగాలి. ఆ అహం అనేది సర్వానికి ద్రష్ట, సాక్షి. అది ఒక వృత్తిగాను మేనిఫెస్ట్ అవ్వదు, ఒక రూప రస గంధ శబ్ద స్పర్శాలుగా దేనిగాను అది మేనిఫెస్ట్ కాదు. అదే అవ్యక్త స్వరూపం. అది నేను, శుద్ధ చైతన్యం, మలినం లేని చైతన్యం. ఆయన నిత్యము అవ్యక్తుడే. మన అహంకారాన్ని కూడా దర్శిస్తున్నటువంటి చైతన్య స్వరూపం. ఆయన్ని వేవి చూడలేదు. దయచేసి దాన్ని కూడా ఇంక వస్తువులాగా ధ్యానించకూడదు. దాన్ని ఎలా ధ్యానించాలి స్వామీజీ? అహం బ్రహ్మ, అహం శుద్ధ చైతన్య, ఐ ఆమ్ ద సబ్స్ట్రాటమ్. ఈ సర్వానికి ఆధారాన్ని నేను, ద్రష్టని నేను ఇంకొకలాగా వ్యక్తీకరం కాను. శుద్ధంగా ఉంటాను. నేను అంటే నేను మాత్రమే. ఇది అవ్యక్తం. బ్రహ్మ అవ్యక్తుడు అని అయింది కదండి. శంకర భగవత్పాదులు ఏం చెప్తారు తెలుసా అండి? అవ్యక్తుడు కాబట్టే బ్రహ్మ అక్షరుడు అంటాడు. క్షరము అంటే ఏంటి స్వామీజీ? నాశనం అయిపోయేది. క్షరము అంటే నాశనం అయిపోయేది. అక్షరము అంటే నాశనం లేనిది. జాగ్రత్తగా వినండి, కథలాగా వినకండి, బుద్ధితో వినండి. క్షరము అంటే నాశనం అయిపోయేది, అక్షరము అంటే నాశనం కానిది కదండి. మరి శంకర భగవత్పాదులు ఏమన్నారండి అంటే, అవ్యక్తం కాబట్టే బ్రహ్మ అక్షరుడయ్యాడు అన్నాడు. అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, ఏది వ్యక్తమైనా అది ఎప్పుడో ఒకసారి నాశనం అయిపోతుంది. భగవద్గీతలో ఏం చెప్పాడు స్వామి? జాతస్య హి ధ్రువో మృత్యుః. పుట్టినది ఏదైనా సరే దానికి మరణం తప్పదు, క్షరం తప్పదు. జాతస్య అయితే, ఎప్పుడైనా మేనిఫెస్ట్ అయితే, ఎప్పుడైనా వ్యక్తీకరణమైతే, ఆ వ్యక్తీకరణమైన దానికి క్షరము అనేది సహజంగా ఉండే లక్షణం. జాతస్య హి ధ్రువో మృత్యుః. ఈయనకి జాతస్యమే లేదు, ఎప్పుడు మేనిఫెస్టే కాలేదు, కాబట్టి ఈయనకి క్షరం అనే స్వభావం ఉండదు. ఈయన నిత్య అక్షరుడు, ఎప్పుడు నాశనం లేదు. ఆయన పైన అనేక అలలు పెద్ద పెద్దవి ఎగిసి కొట్టుకోవచ్చు కాక, చిన్న చిన్న బుడగలు నలిగిపోవచ్చు కాక, ఎంత ఆటైనా ఆడొచ్చు కాక, నీరు మాత్రం నీరే. బ్రహ్మ నిత్య అక్షర స్వరూపం. ఈ రకంగా ఆయన అవ్యక్తంగా ఉన్నాడు కాబట్టే అక్షర స్థాయిని నిలబెట్టుకోగలిగాడు. ఎలాగైనా పుట్టాడు అంటే మరణం తప్పదు, అది ఎవరికైనా సరే. బ్రహ్మ ఆ కేటగిరీలోకి వెళ్ళడు. నిత్య అక్షర స్వరూపం. ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి, చాలా చాలా ముఖ్యమైన విషయం. మనకి ఏది పట్టుకోండి, జగత్తులో కానీ మన అంతఃకరణలో కానీ, రెండు ప్రపంచాల్లో, బాహ్య ప్రపంచంలో కానీ అంతర్ ప్రపంచంలోను కానీ, మనకి తెలిసినవన్నీ క్షర వస్తువులే. అవునా కాదు? ఏదుంది చెప్పండి సృష్టిలో స్థిరంగా? ఏది ఉండదు, అన్నీ మారిపోతుంది. మనలో పోనీ ఏదైనా స్థిరంగా ఉందా చెప్పండి అంటే ఏది ఉండదు. మన వృత్తులు, మన భావాలు, మన ఇంద్రియాలు, మన శరీర శక్తి, ఇవి నిత్యము మారుతుంటాయి. క్షరత అనేది ప్రపంచానికి ఉన్న సహజమైన స్వభావం. ఈ సమస్త క్షరానికి అంతటికీ కూడా
ఇదంతా మారుతుంది అని చెప్పటానికి మారని వస్తువు ఒకడు దీన్ని అంటకుండా నిలబడాలి. వాడే చెప్పగలడు ఇదంతా మారుతుంది అని. కొంచెం జాగ్రత్తగా గురుదేవ్ భాషలో చెప్పాలి. దేర్ షుడ్ బి ఏ చేంజ్లెస్ థింగ్ టు నోటీస్ ఆల్ ద చేంజెస్. ఈ సమస్త మార్పులన్నింటినీ గమనించటానికి మారని వస్తువు ఒకటి ఆధారంగా ఉండాలి. అదే శుద్ధ జ్ఞానం. ఈ శుద్ధ జ్ఞానమే చెప్తుంది అది మారిపోయింది, అలా అయిపోయింది, ఇది మారిపోయింది, ఇలా అయిపోయింది. కానీ ఈయన మాత్రం మారట్లే. ఈయన మారట్లేదు కాబట్టే వాటన్నింటినీ నోటీస్ చేయగలుగుతున్నాడు. ఈయన వాటిలాగే మారిపోయాడు అనుకోండి, ఇంక ఈ ఊసే ఉండదు. మారని వస్తువు ఉంది అని ఊసే ఉండదు. ఇది వేదాంతంలో సూక్ష్మంగా ఆలోచించవలసిన వృత్తి. ఏకాంతంగానైనా ఆలోచించండి. తర్వాత సమస్తము మారిపోతుంది అంటున్నాం, కానీ సమస్తము మారుతుంది అని తెలియటానికి మారని జ్ఞాన చక్షు ఒకటి ఉండాలి మనలో. వారే ఆత్మ, వారే అక్షరుడు, వారే బ్రహ్మ. అక్షరం, అవ్యక్తం, అక్షరం. మూడోది శంకర భగవత్పాదులు ఈ వరస ఆయనే కుదిర్చాడు. మూడోది ఏంటో తెలుసండి? అనిర్దేశ్యం. బ్రహ్మ నిర్వచనానికి గురి కాని వస్తువు. యూ కెనాట్ డిఫైన్ బ్రహ్మ. ఏం స్వామి, బ్రహ్మని ఏం నిర్వచించలేము అంటే శంకరాచార్య ఏమంటారు తెలుసా అండి? దేన్నైనా మనం నిర్వచించాలి. నిర్వచించడం అంటే దాని గురించి చెప్పటం. దేన్నైనా డెఫినేషన్ ఇవ్వాలన్నా, నిర్వచించాలన్నా దానికి 7 ఏదో ఒక లక్షణం ఉండాలి అని 7 లక్షణాలు చెప్తాడు ఆయన. ఈ 7 లక్షణాల్లో ఏదున్నా మనం నిర్వచించగలం. ఏంటి స్వామిజీ 7 లక్షణాలు? నామము, రూపము, గుణము, క్రియ, జాతి, ద్రవ్యము, సంబంధము. ఈ 7 ఏదున్నా మనం నిర్వచిస్తామంట. ప్రపంచంలో మనం చూసే అన్ని వస్తువులకి ఈ 7 లేదా 7 కొన్ని అయినా లక్షణాలు ఉంటాయి. ఏంటేంటి స్వామిజీ? నామము, నేమ్, రూపము, ఫామ్, గుణము, క్వాలిటీస్, క్రియ, యాక్టివిటీ, జాతి, జెండర్, ద్రవ్యము, మెటీరియల్, సంబంధము, రిలేషన్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం అవుతుంది కాబట్టి మనం కొంచెం వెళ్ళిపోదాం. అంటే దీన్ని మామూలుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, దేని గురించైనా మనం మాట్లాడాలండి అంటే ఈ 7 ఏదో ఒక లక్షణం ఉండాలి. దానికి ఒక పేరు ఉందనుకోండి, చర్చిస్తాం. ఒక రూపం ఉందనుకోండి, చర్చిస్తాం. ఒక గుణం ఉందనుకోండి, చర్చిస్తాం. రాముడు మర్యాద పురుషోత్తముడు అంటాం, ఎందుకంటే ఆయనకి ఆ గుణం ఉంది. రావణుడు దుర్మార్గుడు అని నిర్వచిస్తాం, ఎందుకంటే ఆయనకి ఆ గుణం ఉంది. క్రియ, క్రియ అంటే అక్కడ ఏదైనా యాక్టివిటీ ఉంటే మనం నిర్వచిస్తాం. ఏం జరుగుతుందో సత్సంగం జరుగుతుందండి అంటాం, యాక్టివిటీ. జాతి, జాతి అంటే సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలని చాలా 3 రకాల భేదాలు ఉంటాయి. వీటిని జాతి భేదాలు అంటారు. ఓ అమెరికన్స్ అందరూ అట్టా అండి, ఆఫ్రికన్స్ అందరూ ఇలా అండి, వీళ్ళు ఇలా ఉంటారండి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఇదండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది. మనుషులందరూ ఇలా అండి, ఇదొక జాతి. పక్షులన్నీ ఇలా అండి, జాతిని బట్టి. ద్రవ్యము, ద్రవ్యం అంటే మనకి కలిగి ఉన్న సంపత్తి. ఏదో ఒకటి ఉంటే మనం నిర్వచిస్తాం. ద్రవ్యం అంటే ఆయన చూడటానికి బాగుంటారండి, వాళ్ళ దగ్గర ఈ కారు ఉందండి. ద్రవ్యాలంటే ఏమైనా ఉంటే నిర్వచనం చేస్తాం. లేదు సంబంధం, సంబంధం అంటే ఒక రిలేషన్ ఏదైనా ఉంటే రిలేషన్ గురించి మాట్లాడతాం. ఆయన బిడ్డ ఈయనండి, ఈయన భార్య ఆవిడండి, వాళ్ళ పని మనిషి వీడండి, ఏదో ఒక సంబంధం ఉంటే మాట్లాడతాం.
ఈ 7 గురించే నిర్వచనం సాధ్యమట. పెద్దవాళ్ళు చెప్తారు. ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి చెప్పినవండి. దేన్ని నిర్వచించాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా మీరు ఎప్పుడైనా ఆలోచించండి. 7 ఏదో ఒక కేటగిరీ గురించి మాట్లాడతాం. నామమో, రూపమో, గుణమో, క్రియ, జాతి, ద్రవ్య సంబంధాల్లో ఏదో ఒక దాని గురించి మాట్లాడతాం. మరి బ్రహ్మ గురించి ఎందుకు నిర్వచనం చేయలేకపోతున్నాం స్వామీజీ అండి అంటే, బ్రహ్మకి 7 లేవు. బ్రహ్మకి ఒక నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, క్రియ లేదు, జాతి లేదు, ద్రవ్యం లేదు, సంబంధం కూడా లేదు. ఆయన నిత్య అసంగుడు. ఆయన కంటి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఆయన ఒక్కడే ఉంటాడు, ఏకవస్తువే. ఇంకా ఏకవస్తువులో పేరేంటి, రూపమేంటి, గుణమేంటి, క్రియ ఏంటి, ఎవరితో చేస్తాడు ఇవన్నీ? కాబట్టే బ్రహ్మకి నిర్వచనం అసాధ్యం. బ్రహ్మ అనిర్వచనీయ వస్తువు. ఓహో, బ్రహ్మ అవ్యక్తుడు, అక్షరుడు, అనిర్వచనీయుడు స్వామి చెప్పారు. మరి 4వది ఏంటి స్వామి? శంకర భగవత్పాదులు చెప్పింది. ఆయన ఏమంటాడో తెలుసండి? సర్వత్ర గముడు. ఇవన్నీ ఆలోచిస్తే ఒక విధమైన ధ్యానం లాగా ఉంటుంది. సర్వత్ర గముడు అంటే బ్రహ్మ సర్వాన్ని వ్యాపించి ఉన్నాడట. ఎక్కడైనా చెప్పారో స్వామి అంటే గీతలోనే 9వ అధ్యాయంలో స్వామి చెప్తాడు కదండి, మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన అంటాడు స్వామి. జగత్ సర్వం మయా తతమిదం, నా ద్వారా వ్యాపింపబడి ఉంది. అయితే నా ద్వారా అంటే ఏ రూపంలో అనుకున్నారు? అవ్యక్తమూర్తిన. అవ్యక్తమూర్తిగానే సర్వంలోనూ వ్యాపించి ఉన్నాను నేను. ప్రత్యేక నామ, రూప, గుణ, జాతి ఈ రూపాల్లో ఎక్కడా లేను. వాటితో నాకు సంబంధం లేదు. వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చేతనా రూపంలోనే నేను వ్యాపించి ఉంటా. సర్వత్రా స్వామి అంటే సర్వత్ర. మరి నీకేమైనా గుణదోషాలు అంటావా అంటే గుణదోషాలు నాకు అంటాడు. మనం అంటాము, చిన్నపిల్లలు అడుగుతారు, స్వామి దేవుడు సర్వత్రా వ్యాపించి ఉంటే ఆ క్రిమినల్లో ఉండి క్రిమినలిజం చేయిస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు కదా వాడు. మరి దేవుడు చెప్పొచ్చుగా ఉండి, అరే అబ్బాయి ఎందుకురా నువ్వు అందరినీ పీడిస్తున్నావు అని. కానీ స్వామి అంటాడు ఇక్కడ సంబంధం ఉంది. వాడు క్రిమినలు, వీళ్ళు మంచి వాళ్ళు, ఆ ఏ రూపాల్లోనూ నేను దూరనయ్యా. ఆ రకంగా బ్రహ్మ ఉండడు, ఆ రకంగా బ్రహ్మ ఉండలేడు. మరి ఏ రకంగా ఉంటావు స్వామి? ఏ రకంగా ఉంటాడండి అంటే సర్పం అంతా వ్యాపించబడినటువంటి రజ్జులాగా ఉంటాను. అక్కడ ఒక తాడు ఉంది, ఈ తాడునే నువ్వు సర్పం అనుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, సర్పంలో ఏ పార్ట్ అయినా ఆ తాడుకు భిన్నంగా ఉండగలదా? ఉండే సాధ్యమే లేదు. ఎందుకు సాధ్యం లేదు? తాడే సర్పంగా చూస్తున్నాం మనం అంతే. ఈ సర్పంగా చూస్తున్నప్పుడు ఈ మాటలన్నీ అంటాం. అది పాము స్వామి, భయంకరమైనది, అది విషపూరితమైనది, హానికరమైనది. ఇందులో బ్రహ్మ ఎలా వ్యాపించి ఉంటాడు స్వామి అంటాం. అజ్ఞాన దశలు. ఇంకా మనకి ద్వంద్వాలు ఉన్నాయి, మంచి అంటున్నాము, చెడ్డ అంటున్నాము, గుణాలు ఉన్నాయి. ఈ వలయంలో ఉన్నప్పుడంతా హౌ బ్రహ్మ ఎలా వ్యాపించగలడు అంటాం. ఈ వలయం మొత్తాన్ని దాటి వెళ్ళాలి. దీనికి అందుకే ముక్తి అంటే సమస్త కల్మషాలు పోవాలి. సమస్త కల్మషాలకి మూల బిందువు ఏంటనుకున్నారు? అజ్ఞానమే. అంత సులభం కూడా. మన బుద్ధిని కొంచెం అడ్జస్ట్ చేయటమే.
సర్ప దృష్టిలో ఉన్నప్పుడు ఇవన్నీ. ఆ దృష్టి నుంచి రజ్జు దృష్టికి రండి. ఇప్పుడు చెప్పండి. అయ్యో, పామే లేదు. ఇంక దానికి విషం ఏమిటి, మెత్తగా ఉండడం ఏమిటి, గట్టిగా ఉండడం ఏమిటి, వంకీలు ఉండడం ఏమిటి, పామే లేదు. అవ్యక్తమూర్తిన సర్వత్రము వ్యాపించి ఉన్నది ఈ రకంగా ఉంటాడు. అందుకే బ్రహ్మ నిర్దోషి. బ్రహ్మ నిర్దోషి అంటారు. నిర్దోషం హి సమం బ్రహ్మ అని భగవద్గీతలో స్వామి చెప్తుంది. ఆయనకి నిర్దోషత్వం ఎలా వచ్చింది స్వామి అండి అంటే, ఆ ప్లాట్ఫామ్ లో ఇంకొకటి లేదు. అజ్ఞానం ఉన్నన్నాళ్ళు మాట్లాడితే మరి తెలిసిన వాళ్ళు ఏమంటారు, వీడికి ఇంకా అర్థం అవ్వలేదు కాబట్టి మరోసారి చెప్పడమే. భూరి విశ్రువం అంటది ఉపనిషత్తు. ఎక్కువగా శ్రవణం చెయ్యాలండి అంటారు. ఆ అవసరం ఎందుకు వచ్చింది? అర్థం అవట్లేదు మనకి. ఒకే వృత్తి మొత్తం పోయింది. ఇంకేదో ఉంది అంటే ఇంక అర్థం అవ్వలేదు. మళ్ళా శ్రవణం చేయమని చెప్పింది ఉపనిషత్తు. ఈ విధంగా పరమాత్మ అవ్యక్తమూర్తిగా సర్వాన్ని వ్యాపించి ఉన్నాడు. ఇదంతా బ్రహ్మస్వరూపం. ఐదవది అచింత్యం. అచింత్యం అంటే బ్రహ్మ మనస్సుకి దొరకడు. చింతన దేనితో చేస్తామండి? థింకింగ్ దేనితో చేస్తామండి? థింకింగ్ మైండ్తో చేస్తాం. చింతన మనస్సుతో చేస్తాం. మనస్సు దేని గురించి చింతించగలదండి? జాగ్రత్తగా ఆలోచించండి. మా స్వామీజీ చెప్తారు, మనస్సు అంట ఒక క్వీన్ అంట, మహారాణి. మహారాణులు వీళ్ళంతా మామూలుగా భూమి మీద నడవరు. మీరు చూస్తుంటే వాళ్ళకి కార్పెట్లు వేయాలి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన మన వాళ్ళు అంటారు చూడండి, రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. ఒక కార్పెట్ ఉంటే ఆ కార్పెట్ మీద నడుస్తారు వాళ్ళు, భూమి ముట్టుకోరు. అలాగే ఈ మనసు అనే మహారాణి నడవాలంటే ఆవిడికి కార్పెట్ ఎవరేస్తారు తెలుసా అండి? ఇంద్రియాలు వేస్తాయి. ఏదో శబ్దమో, స్పర్శ, రూపో, రస, గంధ ఏదో ఒకటి తెచ్చి ఆవిడికి కార్పెట్ వేస్తే దాని మీద మనస్సు దేవత ఆడుతుంది. ఓహో, ఈ శబ్దాలు ఇలా ఉన్నాయా, రూపాలు ఇలా ఉన్నాయా, రసాలు ఇలా ఉన్నాయా అని క్వీన్ గాను ఆ కార్పెట్ వేసేది ఇంద్రియాలు తెచ్చే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. మరి ఈ మనస్సు అసలు కదలటానికే వీల్లేదు బ్రహ్మ విషయంలో. ఎందుకు? అది ఇంద్రియానికి సంబంధించిన వస్తువు కాదుగా, ఇంద్రియాలకు తెలియదు. ఇన్ఫర్మేషనే లేదు మనస్సుకి, ఇంకా ఎక్కడ ఏం ఆలోచిస్తుంది. కాబట్టి అచింత్యం. మనస్సు ఎందుకు ఆలోచించలేదు స్వామీజీ అంటే, మనస్సు ఆలోచించిన బాక్స్ లో బ్రహ్మ లేడు కాబట్టి అచింత్యం. బ్రహ్మణి యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అంది ఉపనిషత్తు. ఇంద్రియాలన్నీ వెళ్ళాయట బ్రహ్మ దగ్గరికి, మేము నిర్వచించేస్తాము. అయితే మేడం గారు ఉండాలిగా, మనస్సు ఉంటేనే ఇంద్రియాలు. ఆవిడ లైట్ పడాలి. నేను వస్తానురా. ఏంటి, మనం నిర్వచించిన వస్తువు ఒకటి ఉందా? జనరల్ గా మనస్సు మాట్లాడని వస్తువు అంటూ ఏం లేదు. ఏది కనబడినా ఏదో ఒకటి మాట్లాడతాం మనం. ఇది ఆలోచిస్తే గొప్ప రహస్యమే. మనస్సు మాట్లాడని వస్తువు ఏది లేదు. అదే మన ప్రపంచం, అదే మన గార్బేజ్. కానీ ఎంత మనస్సు చేసే మాయ చూడండి. దాని పరిదే సత్యము అని చెప్తుంది మనకి ఎప్పుడు. ఇంతే, ఇదే ఉంది. ఇది లేదు అన్నది కూడా ఒక వృత్తిగానే ఉంచుతుంది. ఆ వృత్తి అనే బాక్స్ని దాటి మనల్ని జంప్ అవ్వదు. స్వరూపానంద్ గారు చెప్తున్నారు, జైంట్ లీప్ అని. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు క్లాసులు అవి. ఆ వృత్తి అనే దాని నుంచి జంప్ అవ్వాలి మనం. ఈ మనస్సు చేసే గేమ్ నుంచి బయటకు రావాలి. దానికి ఏం చేసాం? జైంట్ లీప్, జస్ట్ జంప్ ఓవర్ ద మైండ్. ఎలా స్వామి? శాస్త్ర సహాయం తీసుకోవాలా.
అది ఎలాగో తెలుసా అండి, మనస్సు వృత్తి కాదు అని గుర్తు, బ్రహ్మ వృత్తి కాదు అనే జ్ఞానంతోనే వృత్తిని బ్రేక్ చేయాలి. అప్పుడు ఏం చెప్పాలి మనసుకి? యూ కీప్ సైలెంట్, మౌనంగా ఉండటం నేర్చుకో. క్వైట్, డోంట్ టాక్. క్వైట్, క్వైట్, క్వైట్. మెల్లగా వెళ్తుంది శాంత స్థితికి. అప్పుడు ఈవిడ తాలూకా షేడ్ అంతా బయటకు వెళ్తుంది. అచింత్యం. గుడుగుడు 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 మాట్లాడుతూ ఉంటది ఎప్పుడు. అలా చెప్పాల. అది అచింత్య వస్తువు, నీ మాటలు ఏనైనా వ్యర్థమే. అట్లా తీసుకెళ్ళ. అచింత్యం బ్రహ్మ. ఇన్ని లక్షణాలు ఈ రకంగా ఉన్న బ్రహ్మ నిత్యుడు అవుతాడు. నిత్యుడంటే ఎల్లప్పుడూ ఉండే వస్తువు. ఆ నిత్యము అని చెప్పటానికి భగవంతుడు 3 పదాలు వాడాడు. దాని పేరే కూటస్థము, అచలము, ధ్రువం. 3 పదాలు వాడతారు. ఈ మూడింటి యొక్క సారాంశం ఏంటండి అంటే, బ్రహ్మ నిత్యుడు, అది నువ్వు నేను. ఈ నువ్వు నేను 2 బయటకు పోతే మిగిలేది. మనం చిరంజీవులమండి. జన్మ లేదు, మరణం లేదు, మార్పు లేదు. అనిత్యానికి ఈ 3 ఉంటాయి. జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది, ఈ రెండిటి మధ్యలో మార్పు ఉంటుంది కదా. ఈ 3 లక్షణాలు లేనటువంటి అమృత స్వరూపం మనం. దాని పేరే నిత్యం. చిరంజీవులు. ఇంద్రియ, మనో, బుద్ధి, శరీరాలతో వీటన్నిటికీ ఆధారంగా ఉన్న మహారాజు మనం. అవేవో అంటాయి, ఎప్పుడో ఒక 5 నిమిషాలైనా కొంచెం రెస్ట్ తీసుకోండి. మనం కొంచెం దూరం వెళ్తే రెస్ట్ అవుతాయి. మనం కలిపి డాన్స్ చేస్తే వాటికి బలం వచ్చేస్తుంది. చెబుతూ ఈ నిత్యుడు బ్రహ్మ అని చెప్పటానికి కూటస్థం, అచలం, ధ్రువం అని 3 పదాలను భగవంతుడు వాడాడు. అంటే ఏంటి స్వామి అంటే, మూడింటికి 3 నిర్వచనాలు ఉన్నాయి. కూటస్థము అంటే అర్థం ఏంటండి అంటే, మీరు గోల్డ్ స్మిత్, పూర్వకాలంలో బంగారం తయారు చేసే వాళ్ళు ఉండేవారు. వీళ్ళని గోల్డ్ స్మిత్లు అంటారు. ఈ గోల్డ్ స్మిత్ బంగారు ఆభరణాలు ఏవైనా చేయాలనుకునేటప్పుడు ఒక దిమ్మ ఉంటది ఆయన ముందు. అది ఎప్పుడూ కదలదు, అది అంతే ఉంటుంది. దాని పేరు కోటం అంటారు. ఈ కోటం పైన అనేక వస్తువులు, రూపాలు, రంగులు, అలంకారాలు ఇవన్నీ చేసుకుంటాయి. వాడు చేస్తాడు. బ్రహ్మ ఆ కూటం లాగా ఉంటాడు కాబట్టి ఆయన పేరు కూటస్థం అంట. ఎన్విల్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఎన్విల్ అంటే ఏంటి? ఈ సమస్తమైన మార్పులు ఎన్ని జరగని ఆయన అట్టా స్థిరంగా ఉంటాడు అంతే. కోటంగా కూర్చొని ఉంటాడు. దాని పేరే కోటం. ఎన్విల్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అర్థం ఏంటండి అంటే, అనేక రకాలుగా జరుగుతున్న మార్పులకి, రూపాలకి, నామాలకి, విలువలకి మనం అంటాం, స్వామీజీ వడ్లానం చేస్తే ఇన్ని లక్షలండి, చైన్ చేస్తే ఇన్ని వేలండి. వాల్యూ మారింది, రూపం మారింది, రంగు మారింది, వర్ణాలు మారాయి. ఇన్ని మార్పులకి కిందన ఆధారంగా ఏముంది? ఈ ఎన్విలే. బ్రహ్మ ఆ రకంగా ఉంటాడు కాబట్టి బ్రహ్మని కూటస్థుడు అని ఇది ఒక అర్థం. కూటస్థం అంటే ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటి స్వామీజీ అండి అంటే, కూట అని మాయకి ఒక పేరు. మాయకి కూట అని ఒక పేరు. ఈ సమస్త మాయకి ఆధారంగా ఉంటాడు కాబట్టి కూటస్థుడు అని 2వ నిర్వచనం కూడా ఉంది. ఈ 2 నిర్వచనాలు కూటస్థాన్ని లీడ్ చేస్తాయి. సో ఈ 2 నిర్వచనాల యొక్క సారాంశం ఏంటండి స్వామి అంటే,
అనేక రకాలైన నామ రూప గుణ దోషాలు ఈ ప్లే అంతా జరిగినప్పుడు కూడా ఆయన నిత్యంగా స్థిరంగా ఉంటాడు. ఇది గొప్ప లక్షణం అండి. అనేక రకాలైన మార్పులు. మనం ఈ మార్పుల్లో ఉంటాం కాబట్టి మనం అంటాం, ఎలా సాధ్యమవుతుంది స్వామి? ఎలా సాధ్యం అవటం కాదు, ఆయన స్వరూపమే స్థిరం. ఆయన సహజమైన స్వభావమే స్థిరం. ఆయన స్వభావంలో ఎటువంటి ఒకవైపు వెళ్ళటం కానీ, ఒక గుణం అని కానీ, ఒక నామం అని కానీ, ఒక రూపం అని కానీ ఉండదు. నిత్య స్థిరుడు. అలాంటి వస్తువు సృష్టిలో ఒక్కటే, అది బ్రహ్మే. మిగతా ఏది స్థిరం కాదు. కానీ ఈ సమస్త స్థిరాలన్నీ కూడా ఆయన పైనే ఆడుతాయి, కానీ ఏది ఆయన తాకదు. ఆయన స్థిరత్వంగానే ఉంటాడు. ఈ సమస్త అస్థిరమైన స్థితిల్లో కూడా, సమస్త అస్థిరమైన స్థితిల్లో కూడా ఆయన స్థిరంగానే ఉండగలుగుతాడు. దాని పేరు కూటస్థుడు. మరి బ్రహ్మ స్థిరుడు అని చెప్పేశారు కదా స్వామి, మరి అచలము ధ్రువము అని చెప్పవలసిన అవసరం ఏంటుంది అంటే, స్టూడెంట్కి దీనికి సంబంధించి మరొక 2 డౌట్లు రావచ్చు. ఆ రెండింటిని కూడా కృష్ణ పరమాత్మ తీసేస్తున్నాడు. అదేంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు స్థిరము అంటాం. చెట్టు ఎందుకు స్వామి స్థిరము? అది కూర్చున్న స్థలం నుంచి ఎక్కడికి కదలలేదు చెట్టు. కానీ ఆ చెట్టు పెరుగుతుంది. అర్థమైందా? దేశ పరిస్థితుల్లో స్థానపరంగా అది ఎక్కడికి కదలదు, కానీ వెర్టికల్ గా మార్పు పరంగా దానిలో తేడా. చెట్టు స్థిరమే అంటాం, చెట్టు స్థిరమే కానీ చెట్టులో మార్పు ఉంటుంది. అటువంటి మార్పు కూడా ఉండదు అని చెప్పటానికి అచలము అన్నాడు. అచలం అంటే ఎటువైపు చలించే లక్షణం ఉండదు దీనికి. ఎందుకు? ఉన్నది ఒక్కటే, ఇంకెటు వెళ్తాడు ఆయన? ఎటు వెళ్ళడానికి ఇంకొకటి ఏదో ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను నేను కదండి. ఈ కుర్చీలో కూర్చున్నాను, ఆ కుర్చీ ఖాళీ అంటే ఇక్కడి నుంచి లేచి అక్కడ వెళ్ళి ఇక్కడి నుంచి చలమయ్యి అక్కడ వెళ్ళి కూర్చుంటాను. అంతా అదే ఉంటే ఇంకెక్కడికి వెళ్ళగలడు ఆయన? అచలం. ఆఖరికి ధ్రువం. ధ్రువం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పుకు లోను కానిటువంటి స్థితి. దీనిని ధ్రువం అంటారు. మనం కూడా కొన్నిసార్లు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఎప్పుడు మాట తప్పవుగా, కన్ఫర్మ్ 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 అంటాం. అంటే ధ్రువం, ఎప్పుడు కూడా దాని నుంచి డీవియేట్ అవ్వం. ఆ లక్షణాన్ని ధ్రువత అంటారు. బ్రహ్మ అలా నిత్య స్థిరుడు. అది మనమే. అది సాధన. ఇది చెబుతున్నదంతా మనమే. మనం ఎప్పుడు కూడా ఎటువంటి చలనము లేనటువంటి నిత్య స్వరూపం. సమస్త చలనాలకి ఆధారం. ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్త చలనాలు నేను ఉండబట్టే ఆడతాయి, నా సమక్షంలో ఆడతాయి, నా సన్నిధిలో ఆడతాయి. ఆ స్థిర వస్తువుని నేను, ఈ అస్థిరానంతటికి ఆధారాన్ని, మహారాజు. ఈ విధంగా బ్రహ్మని 8 నిర్దేశకాలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాటినే భగవత్పాదులు ఈ రకంగా పొందుపరుస్తారు వరుసలో. ఆయనైతే చెప్పింది ఏంటంటే, ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం అని ఆయన అంటే, ఈయన ఈ 8 ఒక మాలలాగా కడతారు శంకర భగవత్పాదులు. అవ్యక్తుడు కాబట్టి అనిర్దేశ్యుడు, అవ్యక్తుడు కాబట్టి అక్షరుడు, అనిర్దేశ్యుడు, సర్వత్రగముడు, అచింత్యుడు. ఈ 5 వలన ఆయనకి ప్రాప్తించిన లక్షణం మనకు కనిపించేది ఏంటంటే, ఆయన నిత్యుడు. ఈ నిత్యాన్నే కూటస్థుడని, అచలుడని, ధ్రువుడు అని భగవంతుడు సూచిస్తున్నాడు అని ఈ బ్రహ్మ అనే హారాన్ని తయారు చేసి సాధకుల మెడలో వేశాడు. ఇదే జపం. ఈ బ్రహ్మహార జపమే చేసుకోండి. బుద్ధి ద్వారా చింతించండి.
మనమే. మన గ్లోరీ, మన ఐశ్వర్యం ఏంటండి అంటే ఇది. ఈ రకంగా చెప్పడం జరిగింది స్వామి. అయితే 3వ శ్లోకంలో బ్రహ్మ నిర్వచనం చెప్పి 4వ శ్లోకంలో సాధన ఎలా చెయ్యాలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. మా స్వామీజీ అంటారు 4వ శ్లోకం 3వ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి. అది అత్యంత సూక్ష్మ, దాని పేరు సాధనే, కానీ అర్థం చేసుకోవడం అని మన మాటల్లో అనొచ్చు. బుద్ధి సాధన, జ్ఞాన సాధన కదండి. 4వ శ్లోకం పేరు, దాని పేరే సాధనా శ్లోకం అంటూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి స్వామీజీ అదేంటి అంటే, ఇందులోని చెప్పినవి చెయ్యాలి. అర్థమైంది స్వామీజీ, బాగా చెప్పారు స్వామీజీ, ఓహో భగవంతుడు ఇలా అన్నాడు స్వామీజీ అంటే 4 ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. 4 ద్వారా ఉపయోగం ఎప్పుడు? ఆయన 4లో ఏం చెప్పాడు అవి చెయ్యాలి. వి మస్ట్ డూ, వి మస్ట్ డూ. మనకి బ్రహ్మ లక్ష్యం కావాలి అంటే వి మస్ట్ డూ అంటాయి. ఏమేం చెయ్యాలి స్వామి అంటే 3 సాధనలు చెప్పాడు పరమాత్మ. మొదటి సాధన ఏంటి? సంనియమ్యేంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామాన్ని, ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సమూహాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, నియమం చెయ్యాలి. ఇది ఒక సాధన. సంనియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ సమూహాన్ని మన ఆధీనంలో పెట్టుకోవాలి. 1. 2, సర్వత్ర సమబుద్ధయః. అన్ని వేళలా మన బుద్ధిని సమాన స్థితిలో ఉంచాలి. 2 ద్వంద్వాలలోనూ బుద్ధి చెలించకూడదు, సమానంగానే రిసీవ్ చేసుకోవాలి ద్వంద్వాలను. దాని పేరు సమబుద్ధి. ఇది ఎప్పుడు పెట్టుకోవాలి స్వామిజీ? సర్వత్ర. ఇది చెయ్యాలి, మొదటిది చెయ్యాలి, ఇది చెయ్యాలి. సర్వత్ర సమబుద్ధయః. 3వది ఏంటి స్వామిజీ? సర్వభూత హితేరతాః. మన ఆచరణ, మన యాక్టివిటీ, లోకంలో మనం తిరిగే పద్ధతి, మన నడవడికి ఎలా ఉండాలనుకున్నారు? సర్వభూత హితం. ఎవరికి కూడా హానికరంగా మనం ఉండకూడదు. ఇది సాధనే. హితంగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? హానికరంగా ఉండకూడదు ఎవ్వరికి, సర్వభూతాలకి. మనుష్యులే కాదు, పశువులు, పక్షులు, చెట్లు, మనుష్యులు, దేవతలు అందరికీ కూడా వారి వెల్ఫేర్ కోసం మనం పని చేయాలి. అంతే తప్పించి కంటకంగా మనం మారకూడదు. ఈ 3 సాధనలు అని, సాధనలు చేస్తే ఏమొస్తుంది స్వామి? ఆ జ్ఞానాన్ని పెట్టుకొని ఈ 3 సాధనలు కానీ మీరు చేస్తే ఫలం ఏంటనుకున్నారు? తే ప్రాప్నువంతి మామేవ. వారు నాతో ఒకటైపోతారు. ప్రాప్నువంతి అంటే ఆ అద్వైత స్థితిని పొందుతారు. జ్ఞాన విచారణ చెప్పాడు స్వామి, సాధనల్ని చెప్పాడు, వీటి యొక్క ఫలము చెప్పాడు. ఫలం ఆ ఏకత్వ స్వరూపాన్ని పొందడం. తే ప్రాప్నువంతి మామేవ. బాగుంది. మరి స్వామిజీ ఈ సాధనలు కొంచెం ఎలాబరేట్ చేయండి స్వామి. ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉంచుకోవటం అంటే ఏంటి? సమబుద్ధిని కలిగి ఉండడం అంటే ఏంటి? సమస్త భూతాలకి హితం కలిగేటట్టు చరించడం అంటే ఎలాగా, ఏ విధంగా అవుతుంది స్వామి అంటే, జ్ఞాన మార్గంలో భగవంతుడు మనల్ని కంప్లీట్ గా ఇంతకు ముందు చెప్పినటువంటి భక్తి మార్గం కన్నా వేరుగా ఉంటాది అని డైరెక్ట్ చేస్తున్నాడండి. అవునా? ఎలా స్వామి అంటే, భక్తి మార్గం చేసినప్పుడు నీ ఇంద్రియాలన్నింటికీ స్వేచ్ఛ. యూ కెన్ సీ, యూ కెన్ స్మెల్, యూ కెన్ టేస్ట్, యూ కెన్ టచ్. అందుకే పూజలో అన్ని ఇంద్రియాలు పని చేసుకోవచ్చు వాటి పని. అందమైన పూలు కలెక్ట్ చేయొచ్చు, కమ్మటి నైవేద్యం మీరు ప్రిపేర్ చేయొచ్చు, సువాసనలు కలిగిన అగరబత్తీలు, దీపాలు, ధూపాలు, భగవంతుడు రూపం, రస, గంధ, శబ్ద, స్పర్శ, ఆల్ అన్ని ఇంద్రియాలకి మనం స్వేచ్ఛ ఇవ్వచ్చు. జ్ఞాన మార్గంకు రివర్స్.
అన్ని ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచన్నాడు స్వామి. సంనియమ్య ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే ఈ ఇంద్రియ సమూహాన్ని మొత్తాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటూ మా స్వామి ఏం చెప్పారో తెలుసా అండి? దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ పవర్ వీ షుడ్ జనరేట్ ఇన్ అవర్ సెల్ఫ్. ఇది ఒక ప్రత్యేకమైన శక్తి, మనలో మనమే దాన్ని తయారు చేసుకోవాలి. ఈ శక్తి ద్వారా మన ఇంద్రియాలని అన్నింటినీ కూడా అవి ఆగు అంటే ఆగాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి. ఎప్పుడు వాటికి భయం, ఈయన ఎక్కడ చూస్తున్నాడో నా స్వామి అని. ఇంద్రియాలకి స్వామిగా మనం ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ఒక శక్తిగా ఉండాలి అంటారు. ఆ పవర్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. ఏ పవర్ స్వామీజీ? మన కమాండ్ బట్టే అవి పని చెయ్యాలి. అందుకే మహాత్ములు చూడండి, వాళ్ళ మాట, వాళ్ళ చూపు అంతా కూడా వాళ్ళ ఆధీనంలో జరుగుతుంది. ఇది మాట్లాడు అంటేనే వాగింద్రియం అది మాట్లాడుతుంది. స్టాప్ అంటే స్టాప్. సూక్ష్మంగా అంత జాగ్రత్తగా ఉంచుకుంటారు. సంనియమేంద్రియ గ్రామం. ఆ పవర్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. దీన్నే స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో చెప్తారు కదండి. కూర్మోంగానివా, ఒక తాబేలు ఎలా అయితే అపాయం జరుగుతుంది అన్నప్పుడు సమస్త ఇంద్రియాలని తన లోపలికి దాసేసుకుంటుంది క్షణంలో. గురుదేవ్ అంటారు, ఒక ఇసుక కణం ఉంటుంది కదండి, ఒక ఇసుక రేణువు, ఈ రేణువుని దాని మీదకి అది విసిరిన టక్క అర్ధ సెకండ్ లో మొత్తం అది కంట్రోల్ చేసుకుంటుంది. అవునా? మనం కూడా ఎక్కడైనా అపాయం చిన్న రేణువు అంత కనిపిస్తుంది, దాన్ని వెంటనే ఆయనకి శక్తి ఉంటుంది, ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాగేసుకుంటాడు. ఆ పవర్ ని కల్టివేట్ చేసుకుంటాం. సెకండ్ లో విడ్డ్రా అయిపోవాలి మనం లోపలికి. అయినా ధ్యాన ముద్రలోకి ఏమి వెళ్ళిపోం. మామూలుగా నవ్వుతుంటాం, మాట్లాడుతుంటాం, ఆడుతుంటాం, పాడుతుంటాం, అన్నీ ఉంటాయి. కానీ వస్తువుని ముట్టుకోదు ఇంద్రియం, అంతే. నువ్వు ఆల్రెడీ ఆర్డర్ వేస్తావు దానికి, ఆ ఇంద్రియం వెళ్ళదు. దీని పేరే నియమం. వాటిని నియమించాలి. అనేసి విడ్డ్రా అయిపోవాలి. ఇది ఒకటి అర్జున. 2, సర్వత్ర సమబుద్ధయ. అయితే మా స్వామీజీ చెప్పారు, ఈ సర్వత్ర అనేది ఇంద్రియ నియమంతోనూ వెళ్తాది, సమబుద్ధితోనూ వెళ్తాది. అంటే సర్వత్రా ఇంద్రియాలని నిగ్రహించాలి. సర్వత్రా అంటే ఆయన అనేవారు, ఏదో క్లాస్ విన్నప్పుడు మేము ఇంద్రియ నిగ్రహంగా ఉన్నామండి, క్లాస్ తప్పించి మరొకటి వినలేదు, అనలేదు, చూడలేదు, క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం స్వామీజీ వాటిని అంటే కాదు అంటారు శంకర భగవత్పాదులు. కాదు అని దానికి ఇంకొక అలంకారం కూడా చేరుస్తాడు. ఏంటి స్వామీజీ ఆ అలంకారం అండి అంటే, జీవన కాలే, బ్రతుకున్నన్నాళ్ళు వాటిని మన ఆధీనంలోనే ఉంచుకోవాలంట. బ్రతుకున్నన్నాళ్ళు మన ఆధీనంలోనే ఉండాలి. అవి పాపం ఏడుస్తూ 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 ఉంటాయి, ఎందుకంటే వాటికి స్వేచ్ఛా సంచారం ఇష్టం. మరి సాధన మరి చెయ్యాలంటున్నారు శంకర భగవత్పాదులు. ఎంత బాగా అలంకరించాడో చూడండి. మొదటేమో ఇంద్రియ గ్రామాన్నిటిని నియమించండి అన్నాడు. తర్వాత అన్నాడు సర్వత్రా అన్నాడు. సర్వత్రా అంటే కేవలం సత్సంగం టైంలోనో ధ్యానం టైంలోనో మా ఇంద్రియాలు నిగ్రహించుకుంటాం కాదు, ఏ పని చేసినా ఎక్కడ సంచరించినా ఇంద్రియాలన్నీ నీ ఆధీనంలో ఉండాలి అన్నాడు. మూడోది అంటాడు, 1 రోజు 2 రోజులు అనుకునేవారు నాయన, జీవన కాలి అన్నాడు. బ్రతుకున్నన్నాళ్ళు ఏమైనా వాటి ట్రాప్ లో పడ్డావా నీ పని అయిపోతుంది. ఒక కథ నేను పదే పదే చెప్తుంటాను, తేజో మా నాన్నగారు చెప్పారు. ఒక మహాత్ముడికి ఒక శిష్యుడు శుశ్రూష చేస్తూ ఉండేవాడంట, సేవలు. ఈయన ఎప్పుడూ అడుగుతుండేవాడట శిష్యుడు, గురువు గారు మీరు ఇంద్రియాలు నిగ్రహించుకున్నారా? గురువు గారు ఇంద్రియాలు మీరు జితేంద్రియులా, మీరు జితేంద్రియులా, మీరు జితేంద్రియులా అని అడుగుతుండేవాడు. ఏ రోజు ఆయన ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేదు. నేను జితేంద్రియుడిని అని చెప్పలేదు, జితేంద్రియుడిని కాదు అని చెప్పలేదు. మెల్లగా గురువు గారు వృద్ధులైపోయారు, మరణశయ్యకి కూడా చేరిపోయారు, ఇంక చనిపోతారు.
మరొక క్షణంలో ఆయన మరణం ఆయన్ని సమీపిస్తుంది అన్నప్పుడు వీడిని పిలిచారట. ఈ నిత్య ప్రశ్న, రారా నిత్య ప్రశ్న అంటే వీడు వచ్చాడు. నువ్వు అడిగావు కదా నేను జితేంద్రియుడినో కాదు అని, నేను జితేంద్రియుడినేరా అని చెప్పి చచ్చిపోయాడు. అంటే అంతవరకు మనం ఇంద్రియాలని అంత జాగ్రత్తగా చూడాలి. సర్వత్రా నియమ్య ఇంద్రియ గ్రామం. రెండోది ఏమి స్వామి ఇచ్చిన సాధన? సమబుద్ధయ, సమబుద్ధిని కలిగి ఉండాలి. సమబుద్ధి అంటే అర్థమేంటి స్వామిజీ? ఇష్ట అనిష్ట ప్రాప్తౌ అంటారు భగవత్పాదులు. ఇష్టము ప్రాప్తించినప్పుడు అయిష్టము ప్రాప్తించినప్పుడు నీ బుద్ధి సమంగా ఉండడాన్ని సమబుద్ధి అంటారు. ఇంతే. ఇష్టము ప్రాప్తించినప్పుడు అనిష్టము ప్రాప్తించినప్పుడు మన బుద్ధి సమంగా ఉంటే మనం సమబుద్ధుల కింద లెక్క. అంటే మనం అడుగుతాం, ఇది ప్రాక్టికల్ గా అవుతుందా స్వామీజీ? చెప్పండి. కాకరకాయ కూర వండినప్పుడు, పాయసం తెచ్చినప్పుడు సమానంగా ఉండగలుగుతామా మనం? మీరు చెప్పండి స్వామీజీ, మీరే చెప్పండి. ఇదేమో చేదు చేదు, అదేమో తీపి తీపి. బుద్ధి ఎలా చెలించకుండా ఉంటుంది స్వామీజీ? బుద్ధి చెలిస్తుంది. అంటే మరి సాధన అంటే ఏమనుకున్నావో అంటూ దీనికి ఒక వృత్తి జోడించారు తేజోమయన. ఏంటి స్వామీజీ ఆ వృత్తి? ఇప్పుడు ఇష్టము అయిష్టము అనేది ఫల రూపాలుగానే వస్తాయి కదండి. ఇష్ట ఫలము అయిష్ట ఫలము ఫల రూపాలుగా వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం చెల్లించిపోతాం. ఇష్టం వచ్చినప్పుడు సరదా పడతాం, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడిపోతాం, చెల్లించిపోతాం. దీనికి ఏమంటారు తెలుసా అండి ఆయన సలహా? మీరు కర్మ చెయ్యడానికి కర్మలో దిగినప్పుడే రాగద్వేషాలు లేకుండా దిగండి. అటువంటి కర్మ ద్వారా ఏ ఫలం వచ్చినా ఆ ఫలం మనల్ని చెల్లింపచేయదు. ఇది దీనికి సాధన. కర్మ చెయ్యడానికి, కర్మ ప్రారంభించినప్పుడే దానిపైన రాగం కానీ ద్వేషం కానీ లేకుండా నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. అది ఏ కర్మ అయినా సరే నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నానని కానీ దిగితే ఆ కర్మ కొన్నిసార్లు సక్సెస్ అయి బాగా రావచ్చు, ఫెయిల్ అయి చెడ్డ రావచ్చు. ఈ రెండింటిలోనూ కూడా ఇది కర్తవ్యానికి ఉన్న సహజము. ఆ బుద్ధి వస్తుంది కాబట్టి మనం సమంగా ఉండగలుగుతాం. ముందే ప్రిపేర్ అవ్వాలి. కత్తి వచ్చినప్పుడు గుచ్చదా స్వామి అంటే, కత్తి వచ్చినప్పుడు గుచ్చుతుంది నువ్వేమీ ధరించకపోతే. నువ్వు కవచాన్ని ధరించి ఉంటే అది కత్తి అయినప్పటికీ కూడా నిన్ను తాకదు. ఆ కవచమే కర్మకు పూర్వమే రాగద్వేషాలను విడిచిపెట్టి కర్తవ్య పాలనగా కర్మని చూడాలి. అది ఏ కర్మ అయినప్పటికీ సరే. కుటుంబంలో మన పాత్ర అయినా, ఆఫీసులో మన పాత్ర అయినా, సంఘంలో మన పాత్ర అయినా ఈ బుద్ధిని కలిగి ఉండాలి. ఇది నా కర్తవ్యం. ఒక అమ్మగా నా కర్తవ్యం, ఒక భర్తగా నా కర్తవ్యం. అంతే. ఆమె ఎందుకు నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేదు, అబ్బా మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, నాకు ఎందుకు ఇంత. మరి 2 బాధలు ఉండవు. మనమే డీసెంట్గా ఉంటాం. వాళ్ళు ఏదో అన్న రోజు పర్వాలేదు, అనకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నా డ్యూటీ నేను చేస్తున్నాను. అంతే. ఈ బుద్ధి ఉన్న వాళ్ళకి సమబుద్ధి వస్తుంది. 3వ అధ్యాయంలో వాటిల్లో భగవంతుడు చెప్తాడు ముందు ముందు సర్వత్ర సమబుద్ధయ. ఇంకా ఆఖరిది ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి. సమబుద్ధికి ఎందుకు స్వామి సమబుద్ధి ఉండాలి అని అంటే జాగ్రత్తగా వినండి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్రహ్మ సముడు, విషముడు కాదు. జాగ్రత్తగా వినండి. బ్రహ్మ ఏదో ఉద్రేకము కాదు, అలాగని డల్లు కాదు, దుఃఖము కాదు, సుఖము కాదు. బ్రహ్మ సమమైన స్థితి. ఈ సమమైన స్థితిని పొందాలి అంటే దాన్ని చూడాలి అనుకుంటున్న బుద్ధి ముందే ఈ సమత్వాన్ని అలవాటు చేసుకోవాలి.
టార్గెట్ ఏమో సమవస్తువు, మన బుద్ధి ఏమో విషమ వస్తువు అయితే ఈ రెండు మ్యాచ్ కావు. ఈ రెండింటికి కళ్యాణం జరగదు. ఈ రెండింటికి కాపురం బాగోదు. భర్త సముడయ్యి భార్య సమురాలైతేనే బాగుంటుంది. బుద్ధి అందుకే ఆ రకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక డౌట్. మన డౌట్లన్నీ క్లియర్ చేస్తున్నారు గురువులు. ఇంకొక డౌట్ ఉందంట. మరీ వివేకులు మనలాంటి వాళ్ళు, స్వామి ఈయనది కష్టం కలిగినా ఏమనడు, సుఖం కలిగినా ఏమనడు, జయం కలిగినా ఏమనడు, అజయం కలిగినా ఏమనడు, వీడేమైనా జడుడా, మందబుద్ధా కదండి? మందబుద్ధుడు మనం అనుకుంటాం. వీడేమైనా మందబుద్ధ ఏంటి స్వామీజీ, దేనికి చెల్లించట్లేదు అంటే, సమత్వము అనేది పూర్ణతకి సింబల్, జడత్వానికి సింబల్ కాదు. జడుడైతే పడుకుంటాడు వాడు. సమత్వము పూర్ణత్వానికి సింబల్. ఆయనే అనంత వస్తువుని చూస్తున్నాడు. ఈ లిటిల్ 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 పిన్ ప్రిక్స్ ఆయన్నేమి చెల్లింప చేయలేదు. మనం అనుకుంటాం, స్వామీజీ ఆ మహాత్ముడు సమస్త సిరిని విడిచిపెట్టేసి సన్యాసానికి వెళ్ళిపోయాడా స్వామి అని. ఈ సమస్త సిరి మనకి ఆనందదాయకం, కానీ ఆయన వస్తువు దగ్గర ఇది ఏం లేదు. హీ హిమ్సెల్ఫ్ కంప్లీట్, పూర్ణుడు. పూర్ణత్వం ఉన్న వాళ్ళు సమంగా ఉంటారండి. కాబట్టి ఆ పూర్ణత్వానికి సింబల్ బ్యాలెన్స్ మైండ్. భగవంతుడు అంటున్నాడు ఎదురండి. ఇంకొకటి ఉంది అర్జున, సర్వభూత హితేరత. ఎప్పుడు కూడా ఎవరికి హానికరంగా నువ్వు యాక్టివిటీ చేయకు, ఆలోచన కూడా చేయకు. ఇది సాధన. ఎవ్వరికి హాని కలిగేటట్టు కర్మ కూడా చేయకు, ఆలోచన కూడా చేయకు. సర్వభూత హితేరత. సాధువులు ఇలా ఉంటారండి. ఎంత మంచి గొప్ప చరిత్ర, సాధు చరిత్ర అంటే ఇలా ఉంటుంది. మనకి ఆదర్శం అది. తులసిదాస్ అంటాడు, నాకు బ్రహ్మస్థితి కలగకపోయినా నాకు బాధ లేదు, కానీ రామ సాధులాగా ఉండాలనుంది అంటాడు. వాళ్ళ మనస్సే అంత. కథలు చెప్తుంటారు. ఒక సాధు స్నానానికి వెళ్ళినప్పుడు ఒక విషపురుగు నీటిలో మునిగిపోతూ ఉంటే ఆయన కాపాడుతాడు. ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన స్టోరీ. ఈ సాధు కాపాడితే అది కుడుతుంది. శిష్యులు అందరూ అంటారు, అది కుడుతుంది, నీ చేతిలో రక్తం వస్తుంది కదా, అక్కడ పడేయవచ్చు కదా, అంత బాధపడి ఎందుకు దాన్ని తీస్తున్నావు అంటే, ఆయన తీసి దీని ఒడ్లో పడేసి అప్పుడు అంటాడు, దాని స్వభావం అది చేసింది, నా స్వభావం నేను చేశాను. పురుగు స్వభావమే కుట్టడం, ఇంక దాని మీద జడ్జిమెంట్ ఏంటి? దాని స్వభావమే కుట్టడం. నేను సాధువుని, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం, రెండుకు రెండు సరిపోయి మీరు ఎందుకు వదిలేయమంటారు? సాధు స్వభావాలు అంటే ఇలా ఉంటాయి. కాబట్టి సర్వభూత హితేరత, ఈ మూడు సాధనలు చూడండి. సర్వభూత హితేరత శరీరంతో చేసే కర్మ, సమబుద్ధి బుద్ధితో చేసే కర్మ, ఇంద్రియాలను నిగ్రహించటం మనస్సుతో చేసే కర్మ. 3 ఇన్స్ట్రుమెంట్స్ కి 3 సాధనలు చెప్పాడు పరమాత్మ. శరీరంతో ఎవరికి హాని చెయ్యకు, మనస్సుతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు, బుద్ధితో సమత్వాన్ని కలిగి ఉండు. అర్జున, డెఫినెట్ గా నువ్వు పొందుతావయ్యా, డెఫినెట్లీ నీకు ఆ భాగ్యం కలుగుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. రేపు ఇందులో ఉన్న చిన్న చిన్న కష్టాలేంటి, నేనే సాయం చేస్తానని పరమాత్మ చెప్తాడు. స్వామి మా సాధనకు మమ్మల్ని వదిలేస్తావా అంటే భగవంతుడు 12వ అధ్యాయంలో మాటిస్తాడండి, అలా విడిచిపెట్టను, నా పాత్ర ఉంటది, నా సహాయం ఉంటది, అవేంటో రేపటి సత్సంగంలో చెప్తానని స్వామి చెప్పడం జరుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.